ఉద్ఘాటించి చెప్పారు కూడా. నిజంగా ఆ ధైర్యం ఉంది, వారి సహాయాలు వచ్చినప్పటికీ విరివిగా ఈ కార్యక్రమాలు జరగాలి అంటే ఇటువంటి స్పాన్సర్స్, ఈ సదరన్ గ్రూప్ ఆఫ్ ఏజెంట్స్, ఈ కంపెనీస్ మేనేజ్ ప్రొడ్యూస్ ప్రొపరేటర్స్ అనుకోండి, ఇంకా ఇతర విశిష్ట వ్యక్తులుగా అవార్డులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళలో కూడా చెప్పేది చాలా మంది పారిశ్రామికవేత్తల పేర్లు కూడా ఈ లిస్టులో నాకు కనబడుతున్నాయి. ఇటువంటి వాళ్ళందరూ కూర్చొని ఇలా బల్లెం వేణుగోపాల్ లాంటి కుర్రవాళ్ళు ఉత్సాహంతో ఏదైనా కార్యక్రమాలు చేయాలి అంటే, నలుగురు కళాకారులను ప్రోత్సహించాలి అంటే, పర్వాలేదు ముందుకు మనం మీ వెనకాల మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి వెన్ను తట్టి ఈ కార్యక్రమాలను స్పాన్సర్ చేసి సహాయం చేయడం అన్నది నిజంగా వారిని నేను కళాకారుల తరఫున, కళారంగం తరఫున నేను హృదయపూర్వకంగా ఈ అవకాశాన్ని తీసుకొని వారికి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డ్స్ అన్నవి అనేక రకాలుగా వస్తున్నాయనుకున్నప్పుడు అసలు అవార్డ్ అన్నది సినిమాల్లో వేషాలు వేసిన వాళ్ళకి తండ్రి అవార్డులు, స్టేజ్ మీద వాళ్ళకి మనం అవార్డులు ఇచ్చారండి. అసలు ఈ అవార్డు అన్నది నన్ను అడిగితే మీరు వాళ్ళకి అవకాశం లేదు. ఇచ్చేదంటే తెర మీద నటించినప్పుడు మీరు సినిమా హాల్లోకి వెళ్ళి చూస్తే ఆ బొమ్మలే కనబడతాయి, మీకు మనుషులు కనబడరు. ఆనందిస్తారు వాళ్ళు, తెగ పొగుడుతారు, క్రేజ్ విపరీతంగా వాళ్ళ మీద వాళ్ళకి పెరుగుతుంది. అయినప్పటికీ ఈ ఫిజికల్ కాంటాక్ట్ వాళ్ళకి దొరకడం కష్టం అవుతుంది. ఇటువంటి అవార్డ్స్కి పిలిచి వాళ్ళని మన ముందు, ప్రజల ముందు కూర్చోబెట్టి వాళ్ళని ఒక్కసారి నాన్న ఆ సినిమాలో నువ్వు బాగా చేశావు, ఈ సినిమాలో నీ వేషానికి అవార్డు అని చెప్పి వాళ్ళకి మనం అవార్డులు ఇచ్చినట్లయితే వాళ్ళకి ప్రజలతో డైరెక్ట్ వాళ్ళ ముందర ఆ అవార్డు తీసుకుంటే వాళ్ళు ఎక్కడ లేని ఉత్సాహం, ఒక విధమైన ఇంకా ఎంకరేజ్మెంట్, ఇంకా నేను బాగా చేయగలనేమో అని. అంచేత నిజంగా అవార్డ్స్ అన్నవండి ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తే వాటికి వచ్చి హాజరైన ప్రేక్షకులలోంచి మీ అభిమానం వాళ్ళకి డైరెక్ట్గా తెలిసి వస్తే అది ఒక విధమైన అనుభూతి. ఆ అనుభూతికి వాళ్ళు మీరు కూడా ఆనందిస్తారు. దానికి అవార్డ్ ఫంక్షన్స్ చాలా వరకు ఉపయోగపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను ఎక్కడ మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా నాకు డైలాగ్ జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అరుణ్వాటి రాధాకృష్ణమూర్తి గారి, అందరూ గట్టిగా చప్పట్లు పట్టని చెప్తాను. వినరా చప్పట్లు, అందుకంటే వస్తారు వీళ్ళు. ఈ చప్పట్లే కదరా ఆకలి ఉన్న కళాకారుడికి పంచపక్ష ప్రమాణాలు. ఈ బలితరంగాలే కదరా కళాకారుడిని వెల్లెత్తించే ఏకైక సంఘటన. వాళ్ళకి తెర మీద ఆడుతున్నప్పుడు గెలవడం, ఇవి ఇలాంటి చోటుకు వస్తే ఒకసారి ఆలినో మరణో మరవడో చూసి మీరు ఇలా వెర్రెక్కి చప్పట్లు కొట్టారనుకోండి, అంతకన్నా అవార్డు ఏముందండి నటీనటులకి, అంతకంటే లేదు కళాకారు చేత. ఈ అవార్డ్స్ అప్పటికప్పుడు అనేక సంస్థలు ఏర్పాటు చేసి వాళ్ళని అందరి ముందు, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి ప్రేక్షకుల ఆనందాన్ని వారికి తెలియజేసి, ప్రేక్షకుల అభిమానాన్ని వారికి తెలియజేసి, ప్రేక్షకుల ప్రోత్సాహాన్ని వాళ్ళు కళ్ళారా చూసేటట్టుగా చేయడానికి ఇటువంటి సభలు, ఇటువంటి అవార్డ్స్ ఎంతో పనికొస్తాయని అనుకుంటున్న వాళ్ళలో నేను ఒకడిని. నిజమే ఇప్పటికీ అనుకుంటుంటాను. నాకు అందుకనే ఇలాంటి చోటుకి ఎప్పటికి వెళ్ళాలన్నా నాకు సరదా, ఆ డైలాగ్ చెప్పాలంటే నాకు బ్రహ్మాండ సరదా. అయితే దీనికి తోడు ఈ మధ్య మరో చిన్నది కలిపి ఉంది. ఆ చప్పట్లు కొట్టిన చేతులతోటి కాస్త జేబులో చేపెట్టి పర్స్ తీసి ఓ 10 రూపాయలు పెట్టి టికెట్ కొని నాటకాలు కూడా మీరు చూడడం అలవాటు చేసుకున్నట్లయితే ఆ కళని కూడా పోషించే వాళ్ళు అవుతారని ఇప్పుడు చెప్తున్నాము. నాటకాలకి ఆ ప్రాచుర్యం మళ్ళీ తీసుకురావాలని రసరంజని ద్వారా కూడా అందరం కలిసి కృషి చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ సమావేశమైన వారిలో జ్యోతిష్ శాస్త్రజ్ఞులు ఉన్నారు,
మ్యారేజ్ బ్యూరో వారు ఉన్నారు, ఇంకా అనేక పారిశ్రామికవేత్తలు ఉన్నారు, నటీనటులు ఉన్నారు. సాయిబాబా టెంపుల్ కమిటీ చైర్మన్ వారు ఇటువంటి రిలీజియస్ కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి చేస్తారు అని ఆమె నాకు తెలిసి ఇద్దరు ఒక విషయంలో పరిచయం శారద గారు, నేను మా అశోక్ వీళ్ళు కన్ఫ్యూజన్ ఉంది నాకు చిన్నది. ఆయన కూడా చాలా వేషాలు నేను ఆయన కూడా కలిసి వేశాము. అటువంటి మహానుభావులు అవార్డు గ్రహించి ఈనాడు మీ ముందు తెలిసిపెట్టిన యువత అవార్డు గ్రహీతలు వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మరొకసారి అభినందిస్తున్నాను. ఇటువంటి ఆర్గనైజేషన్స్, ఇటువంటి సదరన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్న వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కృషి కొనసాగించినంత కాలం తప్పకుండా ఇటువంటి కళాభివృద్ధికి దోహదం చేస్తాయని, దీన్ని బాగా ముందుకు ప్రోత్సహించడానికి అవకాశాలు కలుగుతాయని చెప్పి నేను ఇటు బల్లెం వెగమాధవ్కి పర్సనల్గా నా కంగ్రాచులేషన్స్. మీ అందరి తరఫున కూడా నేను హృదయపూర్వకంగా ఆ కుర్రవాణ్ణి అభినందిస్తున్నాను. అలాగే సదరన్ గ్రూపును మరొకసారి నేను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇవాళ నా దృష్టం సరస్వతి ఉపాసకులు శ్రీ దైవజ్ఞ శర్మ గారు, మహానుభావులు. ఆయన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఈ అవకాశం కలగడం మరింత అదృష్టంగా భావిస్తూ, మరొకసారి మీ అందరినీ కూడా, ముఖ్యంగా ప్రేక్షకుల్ని, అసలు తాళం చేయి మీలో ఉందండి. మీరు లేకపోతే సభలు లేవు, సమావేశాలు లేవు, కల్చరల్ ప్రోగ్రామ్స్ లేవు. మీరు విరివిగా పాల్గొని ఇటువంటి ప్రోగ్రామ్స్ చూసి ఆ చిన్న పిల్ల భరతనాట్యం చేస్తూ ఉంటే నిజంగా ఎంత చక్కగా అందరూ ఆనందించారు, మీరందరూ కూడా అభినందించారు. ఆ పిల్ల తర్వాత మాట్లాడితే ఎంతో ఉత్సాహంగా ఉంది. అలాగే మిమిక్రీ చేశారు, మ్యాజిక్ చేశారు. ఒక పొరపాటు అనుకుంటాను ఆర్గనైజర్స్, నేను డెఫినెట్గా చెప్పాలనుకుంటున్నాను. మిమిక్రీ ఆర్టిస్ట్ ఆయన స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేస్తూ ఉంటే ఆయన ముఖం మీద నుంచి కట్టెలు లాగడం అన్నది ఆ ఆర్టిస్ట్ని, కళని కూడా అవమానించినట్టు అవుతుందేమో అని కళాకారులుగా నేను బాధపడాలి. ఎన్నడూ ఇటువంటి కార్యక్రమాల్లో అలాంటి పొరపాట్లు మాత్రం చేయకండి. మీరు కళాకారులను పిలిస్తే గౌరవించండి, అవమానించకండి. ఇది చిన్న సలహా, అందరూ కూడా కావాల్సిన చిన్నవాళ్ళు కనుక సలహా ఇవ్వడానికి నాకు అధికారం ఉంది. అలాగే ఆ భవనమూర్తి పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్ ఆయన ఇవన్నీ కూడా కలపలా ఉంటాయి. ఇటువంటి మహానుభావులు ఎదుర్కొంటారో ఆ కార్యక్రమాలు సవ్యంగా ఉంటాయి, జయప్రదంగా జరుగుతాయని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు. స్కూల్ ప్రిన్సిపల్ గారు, అలాగే శ్రీహరి గారు, మాస్టర్ శ్రీహరి గారు వస్తున్నారు. నాటకం చలనచిత్రాలకు నాంది అని చలనచిత్ర రంగంలో ఒక సుస్థిర శాశ్వత స్థానాన్ని ఏర్పరచుకున్నటువంటి పెద్దలు, ఆస్తిక మతాభిలాషి, ధర్మాన్ని విశాలంగా విశ్వసించేటువంటి గౌరవ సోమయాజు గారిని సందర్భంలో అభినందిస్తూ, అవార్డు కార్యక్రమానికి ముందు ఇంత విశాల కార్యక్రమానికి ఆర్థిక సౌజన్యాన్ని కలిగించినటువంటి ఆత్మీయులు పెద్దలు సదరన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రెడ్డి శేఖర్ గారిని కోరుతున్నాను. తర్వాత చూస్తుంటే మీకు నమస్కారం పెట్టాలనిపించడం లేదు, ఆయన కూడా తప్పదు కాబట్టి పెడుతున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన ప్రేక్షకులకు, సదరన్ గ్రూప్ ఫ్యామిలీ మెంబర్స్కు, ఆశ్రయ పెద్దలందరికీ మా సదరన్ గ్రూప్ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ బల్లెం వేణుమాధవ్ గారు ప్రారంభించిన ఈ బల్లెం సదరన్ గ్రూప్ ఫిలిం అవార్డ్స్ ఫంక్షన్స్ అనేది ఒక 3 సంవత్సరాలుగా జరగడం జరుగుతున్నాయి. మధ్యలో ఒక సంవత్సరం మాత్రము పరిస్థితులు అనుకోండి, లేదా
వారి బిజీగా ఉండి మా బిజీగా ఉండి మధ్యలో ఒకసారి మాత్రం దుమా కొట్టాం. కానీ 2 సార్లు అయితే కంటిన్యూ చేయడం జరిగింది. ఫ్యూచర్లో కూడా వారికి చిన్న వయసులోనే ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి ఫ్యూచర్లో కూడా మా సదరన్ గ్రూప్ తరఫు నుంచి సపోర్ట్ అనేది ఉంటుంది. అలాగే 3 సంవత్సరాల క్రితము పల్లెం వేణుమాధవ్, నేను నా మిత్రులు ముగ్గురు కలిసి ఈ సదరన్ గ్రూప్ను ప్లాన్ చేసిన రోజున ఆ రోజు వచ్చేవారు ఆయన చూస్తే ఈయన ఏ పని చేస్తాడని నాకు నమ్మకం లేదు కాబట్టి సుమారు 6 నెలలు అతన్ని రోజు మా ఆఫీస్ తిప్పించుకోవడం జరిగింది. తిప్పించుకున్న తర్వాతనే అతని పర్ఫార్మెన్స్ తీసుకురాగలుగుతాడని నమ్మకం వచ్చిన తర్వాతనే 6 నెలల తర్వాత కమిట్ కావడం జరిగింది. ఎందుకంటే సదరన్ గ్రూప్ అనేది మొదటి నుంచి కూడా ఏ పనైనా కానీ మాటల కన్నా చేతులలో చేసి చూపిస్తారు కాబట్టి మొదటి నుంచి అతని టాలెంట్ చూసిన తర్వాత ఇతను చేయగలుగుతాడు ఈ ఫిలిం అవార్డ్స్ అనేది ఆ నమ్మకం వచ్చిన తర్వాతనే చేయడం జరిగింది. ఇలాంటి వ్యక్తులకు ఈ రోజు మనం సినిమాలో ఎంతో సార్లు చప్పట్లు కొడుతున్నాం, సోమయాజు గారు చెప్పినట్లు ఎన్నో సార్లు చూస్తున్నాం, హ్యాపీగా అవుతున్నాము. కానీ అవార్డు ఫంక్షన్ అంటే ఈ ఫంక్షన్స్ కన్నా ముఖ్యంగా చెప్పిన వ్యక్తులు ఎవరు రావడం లేదు. అదే మెయిన్ గా మాలాంటి స్పాన్సర్స్ ఫ్యూచర్లో చేయాలని కానీ కొంచెం వెనుకంజ కూడా వేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎందుకంటే ఇక్కడికి విచ్చేసిన ఈ పెద్దలందరికీ ఎంతో అభిమానంతో రావడం జరిగింది, కొంతమంది రాలేకపోవడం కూడా జరిగింది. ఇలాంటి రాలేకపోవడప్పుడు వాళ్ళు కమెంటే కాకుండా ఉండడమే మంచిదని చెప్పనేది నా అభిప్రాయం. ఇంతకు కూడా ఇదే హాల్లో 2 ఫంక్షన్స్ చేశాం. ఇన్విటేషన్ చూస్తే మాత్రం పెద్ద లిస్ట్ ఉంటుంది, తీరా ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రము వాళ్ళ 25% కూడా రావడం జరగదు. కానీ అలాంటిది సభ్యతగా ఉండదు, సంస్కారంగా ఉండదు. వీరికి పల్లెం వేణుమాధవ్ గారు అయితేనేమి, మేమైతేనేమి ఎంతో అభిమానంతో కళను పోషించాలనే ఉద్దేశంతో మా శాశక్తుల సుమారు 15-20 రోజులుగా దీని గురించి శ్రమించి ఎంతో కష్టం పడితే కూడా కొంతమంది రాలేదంటే ఆత్రేయ గారు చెప్పినట్లు పోయిన వాళ్ళంతా మంచి వాళ్ళు, ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు ఏంటంటే అది తప్పు. ఉన్నవాళ్ళు మాత్రము మంచి వాళ్ళు, పోయిన వాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా మంచి వాళ్ళు, రాని వాళ్ళంతా చెడ్డవాళ్ళు అని చెప్పని నేను చదివించుకుంటూ, రాని వాళ్ళంతా చెడ్డవాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రమే మంచి వాళ్ళని చెప్పి అనుకుంటూ ఈ అవకాశం నాకు కల్పించిన పెద్దలకు, సరస్వతి ఉపాసకులు దైవజ్ఞ శర్మ గారికి, సోమయాజు గారికి, ఇంకా ఇక్కడికి చేసిన కళాకారులందరికీ, మన హాస్య నటుడు అందరి మన్ననలు పొందిన ఆలయ గారికి, ఏబిఎస్ గారికి, భరణి గారికి, తదితర మిత్రులందరికీ సదరన్ గ్రూప్ తరఫున మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. ముఖ్య అతిథుల వారిని, సభాధ్యక్షుల వారిని ఈ కార్యక్రమం నిర్వహించవలసిందిగా కోరుతున్నాము. రెడ్డి శేఖర్ గారు, జేవి సోమయాజు గారు మెమెంటో బహుకరిస్తారు. శ్రీ జేవి సోమయాజు గారు ఎన్ శంకర్ గారు చాలా చిన్నవాడు, చాలా తొందరగా పైకి శ్రమజీవి, చక్కటి దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్న సక్సెస్ఫుల్ డైరెక్టర్ శ్రీరామ్ గారు ఈ అవార్డును అందుకుంటున్నారు. శంకర్ గారు మొమెంటో ప్రదానం చేస్తారు. రెడ్డి శేఖర్ గారు తిలకం దిద్దుతారు. పూలు తల్లి తిలకం దిద్దుతారు. ఎన్ శంకర్ గారు విశిష్ట దర్శకుడు అవార్డు ఎన్ శంకర్ గారు అందుకున్నారు. అదే చిత్రంలో ఎప్పుడు బ్రహ్మనాయుడు చిత్రం ద్వారా ఒక చిన్న నటుడిగా పరిచయమై అంచెలంచెలుగా తన మంచితనంతో పైకొస్తూ పోలీస్ చిత్రం ద్వారా సక్సెస్ఫుల్ కథానాయకుడుగా కూడా పేరు తెచ్చుకున్న శ్రీహరి గారు సతీ సమేతంగా విచ్చేశారు. వారి విజయ భాగస్వామ్యంగా వారి జీవిత భాగస్వామి శాంతి గారు కలిసి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. శ్రీహరి గారు, శాంతి గారు కలిసి అవార్డు అందుకోవాల్సిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాం. దంపతులు, శ్రీహరి దంపతులు, శాంతి గారు మీకు కూడా సగభాగస్వామ్యం ఉంది శ్రీహరి గారి సక్సెస్ లో, అందుకని కలిసి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
శ్రీహరి గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే తనిఖీల భరణి గారు నటులు, రచయిత, రంగస్థల ప్రముఖులు, నేడు సినిమా తోటరాముడు శ్రీ తనిఖీల భరణి గారు శ్రీమతి వ్యవస్థ సినిమాకి గాను విశిష్ట సహాయకుడు అవార్డు అందుకుంటున్నారు. వారిని అవార్డు అందుకోవాల్సిందిగా సోమయాజు గారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు. శ్రీ రెడ్డిశేఖర్ గారు పన్నీరు జల్లి తిరగ నిలుతారు. శ్రీ తనిఖీల భరణి గారు, రెడ్డిశేఖర్ గారు పన్నీరు చల్లుతున్నారు. సోమయాజు గారు అవార్డు బహుకరిస్తున్నారు. వారికి మా అభినందనలు. అలాగే రాజా గారు రచయితగాను, జర్నలిస్ట్ గాను ఎంతో పేరు సంపాదించుకున్న రాజా గారు మరి సినీ స్వరాలు, సీతా రాగాలు, కూడి రాగాలు, ఈ పాట ఇలా పుట్టింది, తిరిగి పదాలు, ఆనందభాష, హ్యూమరగం, సినీ పదనికలు, ఫిలిం రివ్యూస్, వీడియో వినోదం, సరదా పందిరి, క్యాసెట్ కబుర్లు, ఆ పాట మధురం వంటి ఎన్నో శీర్షికలు నిర్వహించినటువంటి రచయిత, ఎన్నో టీవీ కార్యక్రమాలు నిర్వహించినటువంటి నిర్మాత మరియు తెర సినిమా పేజీకి ఈరోజు ఇన్ఛార్జ్ ఎడిటర్ గా, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ గా ఉన్నటువంటి వారికి వారి అవార్డు అందుకోవడానికి మేము వార్త మేనేజ్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకున్నాం. వారి అవార్డు తీసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన సివిఓ వారికి, కేఆర్కే ప్రసాద్ గారికి, తర్వాత ఎడిటర్ గారికి, గిరీష్ సంఘి గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ రాజా గారు వారి ఇంకా మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విశిష్ట వ్యక్తి అవార్డు విజేత శ్రీ సోమ నగేష్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వారు అవార్డును అందుకుంటారు. శ్రీ సోమ నగేష్ గారు ఒక బిజినెస్ మ్యాన్ గా స్టార్ట్ అయ్యి ఈరోజు నాని హోజరీ ఇండస్ట్రీస్, జాయ్ బిస్కెట్ వంటి ఎన్నో సంస్థలకు అధినేతగా ఉండి ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యాపారవేత్త. వారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు రెడ్డిశేఖర్ గారు రూపాలు వేస్తారు. సోమయాజు గారి చేతుల మీదుగా అవార్డు శ్రీ సోమ నగేష్ గారు అందుకుంటారు. శ్రీ కోనేరు రామారావు గారు కోనేరు కంప్యూటర్ డిజైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కోనేరు రామారావు గారిని విశిష్ట వ్యక్తి అవార్డు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈయన పుత్రోత్సాహం కలిగిన నిజమైన తండ్రిగా భావిస్తున్నాను. ఎందుకంటే పెద్ద కొడుకు రజనీకాంత్, చిన్న కొడుకు వినయ్ ఆయన అభివృద్ధికి కారకులు. వారు గల్ఫ్లో సర్వీస్ చేసి రిటైర్ అయి అక్టోబర్ 98లో ఈ వీడియో టు కాంపాక్ట్ డిస్క్ అనే ప్రక్రియను మొదలుపెట్టి రాష్ట్రంలోనే వీసీడీలు ప్రవేశపెట్టిన ఆర్జీలు కోనేరు కంప్యూటర్స్ ద్వారా వ్యాపార రంగానికి, ముఖ్యంగా వీడియో రంగానికి ఎంతో చిరపరిచితులైనటువంటి అలాగే శ్రీ బిఏ నాగేంద్ర కుమార్ హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అధినేత, చాలా